ఇంటర్ పూర్తి చేసిన తరువాత మీరు ఎంచుకునే ఒక్క కోర్స్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కొన్ని కోర్సులు మీకు నెలకు 25,000 జీతాన్ని ఇస్తాయి. మరికొన్ని కోర్సులు నెలకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. కానీ ఎక్కువ మంది విద్యార్థులు చేసే అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా? తమకు ఆసక్తి లేని కోర్సును ఇతరులు చెప్పారని ఎంచుకోవడం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ విద్యార్థుల కోసం 2026లో అత్యధిక జీతాలు వచ్చే టాప్ 20 కోర్సెస్, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, గోల్ సెట్టింగ్, సక్సెస్ స్ట్రాటజీ మరియు ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ కెరీర్ గురించి 100% క్లారిటీ వస్తుంది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, గోల్ లేకుండా కోర్సు ఎంచుకోవడం అంటే మ్యాప్ లేకుండా ప్రయాణం చేయడం లాంటిది. మీరే ఈ 5 ప్రశ్నలను వేసుకోండి. 1. నాకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నేను ఏ పనిని ఆనందంగా చేయగలను? నా స్ట్రాటజీ ఏమిటి? నేను ఎంతకాలం చదవడానికి సిద్ధంగా ఉన్నాను? నా డ్రీమ్ శాలరీ ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే సరైన కోర్స్ ఆటోమేటిక్గా మీ ముందుకు వస్తుంది. మొట్టమొదట టాప్ 20 హై శాలరీ కోర్సెస్ గురించి మనం తెలుసుకునే ముందు మొట్టమొదట ఉండేటటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉండేటటువంటి కోర్స్ ఏది అని అంటే, చూడండి, మనకు కంప్లీట్ కెరీర్ గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది. ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఎంబీబీఎస్. డాక్టర్ కావాలని కలలు కనే విద్యార్థులకు ఎంబీబీఎస్ ఒక గొప్ప అవకాశం. ఈ కోర్సులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి అని అంటే, సమాజంలో గౌరవం, అలాగే మంచి ఆదాయం, విదేశాల్లో అవకాశాలు ఉంటాయి. ఇక డిసడ్వాంటేజెస్ ఏంటి? చదువు కాలం చాలా ఎక్కువ, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రాటజీ ఏంటి? ఎటువంటి స్ట్రాటజీ యూజ్ చేయాలంటే, చూడండి, నీటిపై పూర్తి ఫోకస్ పెట్టాలి. గోల్ ఏమని సెట్ చేసుకోవాలి? నేను ఒక మంచి డాక్టర్ అయ్యి వేలాది మందికి సేవ చేయాలి అనే లక్ష్యం ఉన్నట్లయితే ఆ విద్యార్థి ఖచ్చితంగా ఎంబీబీఎస్ సాధించగలడు. ఎంబీబీఎస్ కోర్స్ టోటల్గా 5 సంవత్సరాలు ఉంటుంది. మరి ప్యాకేజీ శాలరీ మనం చూసినట్లయితే 8 lakhs to 30 lakhs వరకు శాలరీ ఉంటుంది. బెస్ట్ ఫార్ బైపీసీ స్టూడెంట్స్. మరి ఎంబీబీఎస్ డాక్టర్, అలాగే సర్జన్ కానీ, స్పెషలిస్ట్ కానీ, హాస్పిటల్ ఓనర్ కానీ, ఇవన్నీ కూడా మెడిసిన్కి సంబంధించినటువంటి టాపిక్స్ కిందకే వస్తాయి. ఇవి హై ప్రొఫైల్ శాలరీ అన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ వెరీ ఇంపార్టెంట్ టాప్ శాలరీ మనం ఉన్నటువంటి కోర్సు మనం చూసినట్లయితే ఏఐ మిషన్ లెర్నింగ్. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్ కోర్సుకు సంబంధించి మిషన్ లెర్నింగ్ కోర్స్ అనేది ప్రపంచాన్ని మార్చిపోయేటటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. 2026 నుండి 2035 వరకు ప్రపంచాన్ని మార్చబోయే ఈ టెక్నాలజీ ఏఐ. వీటిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, అత్యధిక శాలరీ ప్యాకేజ్ ఉంటుంది, అలాగే గ్లోబల్ డిమాండ్ ఉంటుంది, ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది, ఫ్యూచర్ ప్రూఫ్ ఉండేటటువంటి క్యారియర్ ఇది. ఇక డిసడ్వాంటేజ్ ఒకసారి మనం చూసినట్లయితే, కంటిన్యూస్ లెర్నింగ్ అవసరము. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ సంబంధించింది నెక్స్ట్ ఉండకపోవచ్చు, ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇక ప్రోగ్రామింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. ఇక స్ట్రాటజీ ఏంటి మనం చూసినట్లయితే, పైథాన్, మిషన్ లెర్నింగ్, ఏఐ టూల్స్ వీటిని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. బీటెక్ డిగ్రీతో పాటు వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో జాబ్స్ సులభంగా వస్తాయి. ఇక్కడ జాబ్స్ వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి మొత్తం మనకు ప్యాకేజ్ ఉంటుంది. కోర్స్ ఎంత అంటే, బీటెక్ కోర్స్ మొత్తం 4 years ఉంటుంది. అట్లాగే శాలరీ పరంగా మనం చూసినట్లయితే 6 lakhs నుంచి 40 లక్షల వరకు ప్యాకేజ్ ఉంటుంది. ఇక విద్యార్థులు ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే, ఎంపీసీ విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ గా ఉంటారు. ఇక మనం చూసినట్లయితే ఫ్యూచర్ జాబ్స్ ఏంటంటే, ఏఐ ఇంజనీరింగ్ లో మనకు జాబ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ లో, అలాగే మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ లో జాబ్స్ ఉంటాయి, డేటా సైంటిస్ట్ గా కూడా జాబ్స్ ఉంటాయి. వీటిలో మనము కెరీర్ ను వెతుక్కోవచ్చు. ఓకే, ఇక మనము థర్డ్ మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఆపర్చునిటీ చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య కాలంలో బీటెక్ కోర్సులకు సంబంధించినటువంటి
సైబర్ సెక్యూరిటీ అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. ప్రపంచంలో ప్రతి కంపెనీ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అవసరం ఉన్నది. ప్రతి కంపెనీలో ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉంటాడు. అందుకని సైబర్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ డేటా ఎవరు దొంగిలించుకోకుండా ఆన్లైన్లో అంటే వాళ్ళ డేటాను కాపాడుకోవడానికి ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అవసరం అవుతుంది. మరి అడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే వీటికి హై శాలరీ ప్యాకేజ్ ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా ఉంటాయి, ఇంటర్నేషనల్ జాబ్స్ ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ ఉంటాయి. ఇక వీటిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అట్లాగే ఎథికల్ హ్యాకర్స్ గా అవ్వాలి అనేటటువంటి గోల్ ఉందనుకోండి, మరి ఖచ్చితంగా ఈ కోర్సును మీరు నేర్చుకోవచ్చు. ఇక ఈ కోర్సుకు సంబంధించి మనం చూసినట్టయితే బీటెక్ లో 4 years ఇక్కడ ఉంటుంది కోర్సు అది. అలాగే ప్యాకేజెస్ చూడండి 5 lakhs to 35 lakhs వరకు ప్యాకేజీ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎథిక్స్ హ్యాకర్స్ గా ఫ్యూచర్ జాబ్స్ ఉంటాయి. అలాగే సెక్యూరిటీ అనాలిసిస్ గా ఉంటారు, సైబర్ కన్సల్టెంట్ గా కూడా మీరు వర్క్ చేయవచ్చు. వాటిలో జాబ్స్ రావడం జరుగుతుంది. ఇక 4th one చూసినట్టయితే డేటా సైన్స్. డేటా కొత్త బంగారం అని అంటున్నారు. మరి డేటా సైన్స్ అంత డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. డేటా సైన్స్ సంబంధించి మనం చూసినట్లయితే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఇక్కడ మ్యాసివ్ డిమాండ్ ఉంటుంది ఈ కోర్సుకు, డేటా సైన్స్ కు. ఈ మధ్యనే డేటా సైన్స్ సంబంధించినటువంటిది వైజాగ్ సిటీలో ఒక పెద్ద డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేశారు గూగుల్ కి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాటిలో జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నది. మాసివ్ డిమాండ్ ఉంటుంది, ఎక్సలెంట్ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది, ఏఐతో ఇంటిగ్రేషన్ చేసి జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్ట్రాటజీ ఏంటి అని అంటే చూడండి, స్టాటిస్టిక్స్, పైథాన్, అనాలిటిక్స్ లాంటి వాటిపైన పట్టు పెంచుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ గా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక కోర్స్ వచ్చేసి 3 to 4 years ఉంటుంది. ఇక యావరేజ్ శాలరీ 6 to 40 lakhs ఉంటుంది అనమాట, యావరేజ్ శాలరీ మనం ఇక్కడ చూసుకుంటే. అలాగే డేటా సైన్స్ ఫ్యూచర్ జాబ్స్ ఏంటంటే డేటా సైంటిస్ట్ గా వెళ్ళవచ్చు, బిజినెస్ అనలిస్ట్ గా వెళ్ళవచ్చు, ఏఐ రీసెర్చర్స్ గా కూడా, ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ గా కూడా మీరు వెళ్ళవచ్చు. ఇది మనము చూసుకోవచ్చు. ఇక 5th మనం చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది గతం నుంచి వచ్చినటువంటిదే, మరి గతంలో ఉన్నటువంటిదే. మరి దీన్ని మనం ఒకసారి చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం చూసినట్లయితే ఇది వెరీ ఇంపార్టెంట్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకునే వారికి సిఎస్సి ఇప్పటికీ గోల్డెన్ కోర్స్ గా ఉంటుంది. మరి అడ్వాంటేజెస్ ఏంటి మనం చూసినట్లయితే క్యూబ్ ప్లేస్మెంట్స్, అనేక రకాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా గ్లోబల్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు మీరు పొందవచ్చు. ఇది సిఎస్సికి ఉన్నటువంటి డిమాండ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇక క్యూబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది, డిసడ్వాంటేజెస్ లో మనం చెప్పుకోవచ్చు. స్ట్రాటజీ ఏంటంటే చూడండి, కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ వీటిని మరి చేస్తూ ఉన్నట్టయితే ఎప్పటికీ మనకు ఈ జాబ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇక వీటిపైన ఎప్పుడు కూడా అవగాహన కలిగి ఉండాలి, కొత్త కోర్సులు నేర్చుకోవాలి. ఇక 5 years డ్యూరేషన్ ఉంటుంది. యావరేజ్ శాలరీ ఇక్కడ కూడా 5 to 30 lakhs ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇవి ఎక్కడ జాబ్స్ వస్తాయంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి మెజారిటీ వాటిలో ఇంత పెద్ద ప్యాకేజెస్ ఉన్నటువంటి శాలరీస్ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం చూసపోయేటటువంటి కెరీర్ ఆపర్చునిటీ మనం చూసినట్లయితే ఇక చార్టెడ్ అకౌంటెన్సీ కామర్స్ స్టూడెంట్స్ కోసం అత్యంత గౌరవప్రదమైన కోర్స్ సిఏ, చార్టెడ్ అకౌంటెన్సీ. ఇక వీటిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే హై ఇన్కమ్ ఉంటుంది వీటిలో. ఇక బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది వీటికి సంబంధించిన అడ్వాంటేజెస్. ఇక డిసడ్వాంటేజ్ మనం చూసినట్లయితే ఎగ్జామ్స్ చాలా కఠినంగా ఉంటాయి. మరి కొన్ని కోర్సులు చెప్పినటువంటి కొన్ని సంస్థలు చెప్పినంత ఈజీగా ఉండదు. మరి ఎగ్జామ్స్ అత్యంత కఠినంగా ఉంటాయి. చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అయితే తక్కువ మందికి ఈ సిఏ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక
కన్సిస్టెన్సీగా ఇక్కడ మనం ఏంటంటే టార్గెట్ స్ట్రాటజీ ఏంటంటే రోజు కన్సిస్టెంట్గా స్టడీ చేస్తూ ఉన్నట్లయితేనే వీటిని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకు చూసినట్టయితే కోర్స్ మనం చూస్తే ఇది 4 to 5 years కావచ్చు, 6 years కావచ్చు, 7 years కావచ్చు. మనం 4 to 5 years మనం చెప్పినప్పటికీ మరి అవన్నీ పాస్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. అయితే శాలరీ మాత్రము 8 to 25 lakhs వరకు శాలరీ ఉంటుంది. ఇక్కడ మనం బెస్ట్ వచ్చేసి ఎంఈసి గ్రూప్, సిఈసి గ్రూప్ వాళ్ళకు ఇది బెస్ట్ క్యారియర్ ఆపర్చునిటీ. ఇక మనం చూసినట్లయితే డ్యూరేషన్ ఇది 3 to 4 years మనకు డ్యూరేషన్ ఉంటుంది. అట్లాగే 4 to 5 years కూడా మనం చెప్పవచ్చు. ఈ కోర్స్ జాయిన్ అయ్యేందుకు కొద్దిగా ఆలోచించి మీ ప్యాషనేట్గా ఉన్నట్లయితేనే మీరు తీసుకోండి. ఇది అత్యంత కఠినమైనటువంటి కోర్స్ అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే సిఎంఏ కోర్సు మనం ఒకసారి చూస్తే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో కెరీర్ కోరుకునే వారికి సిఎంఏ అద్భుతమైన ఎంపిక. ఇక గోల్ ఎలా ఉండాలంటే కార్పొరేట్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ కావడం నీ గోల్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీలో మీరు సిఎంఏ చేసి ఈ జాబ్కి వెళ్ళవచ్చు. ఈ జాబ్కి సంబంధించి డ్యూరేషన్ ఇది 3 to 4 years. యావరేజ్ శాలరీ మీకు 5 to 20 lakhs వరకు యావరేజ్ శాలరీ ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కెరీర్ ఆపర్చునిటీని మనం చూసినట్లయితే లా. చూడండి, లా చదివిన వారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక అడ్వాంటేజెస్ మనం చూసినట్లయితే సొసైటీలో హై రెస్పెక్ట్ పీపుల్లో వీళ్ళు కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు. అలాగే గుడ్ ఎర్నింగ్స్ ఉంటాయి. గోల్ ఏంటి, వీళ్ళకు ఎలా గోల్ సెట్ చేసుకోవాలంటే కార్పొరేట్ లాయర్ లేదా జడ్జి కావడం ఒక గోల్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు లా చేయండి. బిఐఎల్ఎల్బి, బిబిఐఎల్ఎల్బి చేసినట్లయితే 5 years కోర్స్ ఉంటుంది. యావరేజ్ శాలరీ మీకు 5 to 25 lakhs పర్ ఇయర్ వస్తుంది. ఈ విధంగా మీరు యావరేజ్ శాలరీగా మీరు తీసుకొని మీరు ఆ కోర్సులో జాయిన్ కావచ్చు. ఇక మీరు ఫీచర్స్ ఎలా ఉంటాయంటే అడ్వకేట్ కావచ్చు, అంటే లాయర్గా మీరు ఎక్కడైనా వాదించడం అంట కోర్టులో. అట్లాగే కార్పొరేట్ లాయర్స్ కావచ్చు, అంటే ఒక కంపెనీలకు సంబంధించి మీరు లాయర్గా మీరు నియమించబడతారు. వాళ్ళకి సంబంధించిన కేసులను మీరు వాదిస్తున్నట్లే మీకు డబ్బులు వస్తుంటాయి, జీతాలు ఇస్తారు. అలాగే జడ్జి కూడా కావచ్చు. జడ్జి హై రెస్పెక్ట్ అనమాట జడ్జి. ఇది మీకు గోల్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఎల్ఎల్బి కోర్సును మీరు చేయవచ్చు. ఇక నెక్స్ట్ 9th మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాప్ గా మనం చెప్పుకునేటటువంటిది నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ అంటే ఈ లిస్ట్ లో హైయెస్ట్ శాలరీ కోర్సెస్ లో ఒకటిగా పైలట్ ట్రైనింగ్ ని చెప్పవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటంటే శాలరీ ఎంత ఉంటుందో తెలుసా? 60 లక్షల వరకు శాలరీ ఉంటుంది. ఇక గాల్లోనే తేలుతూ ఉండాల్సిందే అనమాట. సో కాబట్టి ఇక డిసడ్వాంటేజెస్ ఏంటంటే కోర్స్ ఫీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో సమ్ lakhs crores లో ఉంటుంది. కానీ ఇది ప్యాషనేట్ గా ఉండి డబ్బు ఉందంటే దీంట్లో ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకొని హ్యాపీగా చేసుకున్నట్టయితే చాలా బెస్ట్ కోర్స్ అనమాట. టాప్ శాలరీస్ ఉంటాయి. ముఖ్యంగా గోల్ ఏంటంటే ఎయిర్లైన్ క్యాప్టెన్ కావడం మీ గోల్ అయితే ఖచ్చితంగా మీరు ఈ విధమైనటువంటి కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోర్సును మీరు చేసుకోండి. ఇక మీరు చూసినట్లయితే ఇది ఎంత కాలం ఉంటుందంటే కేవలం 2 to 3 years మాత్రమే ఉంటుంది. 2 to 3 years లో కోర్స్ అయిపోతుంది. అయితే కోర్సు జాయిన్ అయ్యేటప్పుడు చాలా మంచి కోర్సు, మంచి కాలేజీ, గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా చేరండి. అన్నీ కూడా చూసి చేరండి. ఓకే, మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి దీనిపైన, కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇక ప్యాకేజ్ చూడండి, మీకు 12 to 60 lakhs ప్యాకేజ్ ఉంటుందన్నమాట. ఇక కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేయింగ్ కెరీర్ గ్లోబలీ. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ పేయింగ్ కెరీర్ అనమాట. ఇది హైయెస్ట్ శాలరీస్ పే చేసేటటువంటి ఒక ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేటటువంటి దాంట్లో కూడా మీకు ఫీచర్ ఉంటుంది. చూడండి, ఫీచర్ మొత్తం క్లౌడ్ టెక్నాలజీ వైపే వెళ్తుంది. స్ట్రాటజీ AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్ నేర్చుకోవాలి. ఇక ఇవి నేర్చుకున్నట్లయితే మీకు దీంట్లో మీకు జాబ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 3 to 4 years వరకు, అట్లాగే శాలరీ 8 to 35 lakhs వరకు క్లౌడ్ కంప్యూటింగ్ లో మీకు జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ లో
ఫ్యూచర్ జాబ్స్ ఏంటంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్, అట్లాగే డెవలప్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే ఇట్లాంటి వాటిలో మీకు అవకాశాలు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీరు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ మీకు ఉన్నటువంటి ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి జాబ్స్ ఉన్నటువంటి ఏంటి కోర్స్ అంటే రోబోటిక్స్ ఇంజనీరింగ్. రోబోట్స్ ప్రపంచాన్ని మార్చబోతున్నాయి. రాబోయే రోజులలో హోటల్స్ లో రోబోట్స్ వస్తాయి, అట్లాగే పెద్ద పెద్ద ఆఫీస్ లో రోబోట్స్ ను ఖచ్చితంగా వెల్కమ్ చెప్పడానికి, వర్క్ చేయడానికి తీసుకుంటారు. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ లో రోబోటిక్స్ ఇంజనీరింగ్ కి చాలా డిమాండ్ రావడం జరుగుతుంది. ఫ్యూచర్ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఇది. మీకు గోల్ ఏంటంటే ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అవ్వడం. ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అవ్వడం నీ గోల్ అయితే ఇది మీకు 100% సక్సెస్ఫుల్ గా మీరు చేసుకునేటువంటి కోర్స్. రోబోటిక్ ఇంజనీరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. 4 years ఇది. శాలరీ 6 to 30 lakhs శాలరీ ఉంటుంది. ఇక మీరు ఈ కోర్సుని మీరు చక్కగా నేర్చుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ మీరు గ్లోబల్ గా ఇంటర్నేషనల్ గా కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం కోర్స్ చూసినట్లయితే బయోటెక్నాలజీ. చూడండి, బయోటెక్నాలజీ అనేది ఇక్కడ 4 years కోర్స్, 5 lakhs to 20 lakhs వరకు ప్యాకేజ్ ఉంటుంది. బయోటెక్నాలజీ కోర్స్ అనేది మెడిసిన్ మరియు రీసెర్చ్ ఇష్టపడే వారికి బయోటెక్నాలజీ సరైన కోర్సుగా మనము చూసుకోవచ్చు. ఇది ఒక ఆపర్చునిటీగా చూసుకోండి. ఇక దీని తర్వాత బయోటెక్నాలజీ మనం ఏంటంటే బెస్ట్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ ఒకవేళ మెడిసిన్ లో ఎంబీబీఎస్ రాకపోతే బయోటెక్నాలజీ చేసుకుని పిహెచ్డి చేసుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే చాలా రోజులుగా ఎంఎస్సి పిహెచ్డి అంటే బయోటెక్నాలజీ బిఎస్సి చదవాలి, తర్వాత ఎంఎస్సి బయోటెక్నాలజీ చదవాలి, తర్వాత మీరు పిహెచ్డి చేయాలి. ఇదంతా పట్టుకొని దగ్గర 10 years మనకు డ్యూరేషన్ పడుతుంది. ఇంత ఓపిక ఉండి చదవగలుగుతానని ఫైనాన్షియల్ ఉంటే బాగుంటే కనుక ఇది బెస్ట్ కోర్సు. డ్రగ్స్ కానీ మీరు మెడిసిన్ కి సంబంధించిన వాటిలో అద్భుతమైన అవకాశాలు, ప్రపంచవ్యాప్తమైన అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. ఇది నెక్స్ట్. దీని తర్వాత బి ఫార్మసీ. మనము చూడండి బి ఫార్మసీకి అవకాశాలు ఏంటంటే చూడండి, ఇది 4 years కోర్స్ ఉంటుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కెరీర్ కావాలనుకునే వాళ్ళు, కోరుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. బి ఫార్మసీ కూడా 4 years ఉంటుంది. యావరేజ్ శాలరీ మీకు 4 to 15 lakhs ఉంటాయి. బి ఫార్మసీలో మీరు కెరీర్ గా మీరు చేరుకోవచ్చు. మరి ఫార్మసీ అంటే మెడిసిన్ కి సంబంధించి, అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ బి ఫార్మసీ చదువుకొని వీటిలో కానీ మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం చెప్పబోయేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ డిమాండ్ ఉన్నటువంటిది బిడిఎస్ అంటే డెంటల్ కోర్స్ అన్నమాట. సో బిడిఎస్ అంటే డెంటల్ డాక్టర్స్ కి విదేశాలలో కూడా డిమాండ్ ఉన్నది. ఇది 5 years కోర్స్ ఉంటుంది. మీకు విదేశాలలో కూడా డిమాండ్ ఉంటుంది. డెంటల్ డాక్టర్స్ అనేది చాలా టౌన్స్ లో ఇంకా చాలా అవసరం అవుతుంటుంది. మరి పండ్లకు సంబంధించినటువంటి వ్యాధులు, వాటి చికిత్సలు, అనేక రకాలైనటువంటి డిసీజెస్. ఇప్పుడు ఈ మధ్య కాలం చూస్తే చాలా మంది విద్యార్థులు చిన్న వయసులోనే మరి మనుషులకు సంబంధించి చిన్న వయసులోనే దంతాలు పుచ్చిపోవడం, ఇవి రకమైనటువంటివి ఉంటాయి. కాబట్టి బిడిఎస్ డాక్టర్స్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఎంబీబీఎస్ డాక్టర్స్ కు సమానమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటిది బిడిఎస్. కాబట్టి ఇది టోటల్ 5 years ఉంటుంది. మీకు 6 to 25 lakhs ఉంటాయి. లేదా ఓన్ గా కూడా మీరు క్లినిక్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వాటిని మీరు చేసుకున్నట్లయితే ఓన్ గా క్లినిక్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ది బిడిఎస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే బిబిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. చూడండి, బిజినెస్ లీడర్షిప్ నేర్చుకోవాలనుకునే వారికి బిబిఏ ఒక ఉత్తమమైనటువంటి కోర్స్. మరి బిబిఏలో ఇక్కడ బిజినెస్ లీడర్షిప్, పెద్ద పెద్ద కంపెనీల్లో మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో కానీ అనేక రకాల వాటిలో కంపెనీల్లో మీకు జాబ్స్ రావడం జరుగుతుంది. ఈ కోర్సు 3 years ఉంటుంది. చిన్న చిన్న ఊర్లలో కూడా ఇది డిగ్రీలో ఇవి ఉంటాయి. అలాగే 4 to 18 lakhs వరకు మీకు శాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్ని కూడా స్కిల్స్ నేర్చుకోవాలి. సో స్కిల్స్ నేర్చుకుని వెళ్ళినట్లయితే మీకు బీబీఏ అనేది వెరీ బెస్ట్ పాత్వేగా ఉంటుంది. బీబీఏ తర్వాత మీరు ఎంబీఏ చేసినట్లయితే మీకు ఎక్కువ ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ లో, సోషల్ మీడియా యుగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి కెరీర్ ఇది. ఇక
ఫ్రీలాన్సింగ్, బిజినెస్ ఆపర్చునిటీ అన్ని కూడా మనకు ఈ BBAలో మనం చూడవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే డిజిటల్ మార్కెటింగ్. చూడండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే 6 months to 3 years ఇక్కడ మీకు ఈ డ్యూరేషన్ ఉంటుంది. యావరేజ్ శాలరీ 4 to 25 lakhs దాకా ఉంటుంది. సోషల్ మీడియా యుగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న కెరీర్ ఇది. ఫ్రీలాన్సింగ్ అలాగే బిజినెస్ ఆపర్చునిటీస్ దీంట్లో వస్తాయి. మరి ఇది కూడా మీరు క్యారియర్ గా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం 17th మనం చూసినట్లయితే యానిమేషన్ VFX సినిమా ఫీల్డ్ అన్నమాట. క్రియేటివ్ స్టూడెంట్స్, ఏ విద్యార్థికి అయితే క్రియేటివ్ లక్షణాలు ఉంటాయో క్రియేటివ్ స్టూడెంట్స్ కోసం అమేజింగ్ క్యారియర్ ఇది. మరి మూవీస్ అట్లాగే గేమింగ్, OTT ప్లాట్ఫామ్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి కోర్సు యానిమేషన్ VFX. ఇది కేవలం 3 to 5 years డ్యూరేషన్ ఉంటుంది. ఇక యావరేజ్ శాలరీ 4 to 20 lakhs వరకు శాలరీస్ ఇస్తారు. సినిమా ఫీల్డ్ లో వర్క్ చేసేటటువంటి అనుకునే వాళ్ళు కూడా దీంట్లో మనం చేరవచ్చు. ఇక దీని తర్వాత మనం చూసినట్లయితే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అన్నమాట. చూడండి, ఆర్కిటెక్చర్ అంటే ఇది చాలా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇది చేయలేరు. ఆర్కిటెక్చర్ అంటే బిల్డింగ్ డిజైన్ చేయడం మీకు ఇష్టమైతే BArch మీకోసమే ఉంది అని గుర్తుంచుకోండి. అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్టాలజీ అన్నమాట. ఆర్కిటెక్చర్ అంటారు అంటే ఎలివేషన్ డిజైన్ చేయడం, ఒక పెద్ద బిల్డింగ్ ఎలివేషన్ డిజైన్ చేయడం అంతా కూడా వీళ్ళే చేస్తారు. ఇది కోర్సు కూడా 5 years ఉంటుంది. టోటల్ 5 to 20 lakhs ప్యాకేజ్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా బాగా డిమాండ్ ఉన్నటువంటిది. ఇక నెక్స్ట్ మనం చూడబోయేది మరి ముఖ్యంగా నర్సింగ్ అని మనం ఇక్కడ చూసినట్లయితే హెల్త్ కేర్ రంగంలో అత్యంత స్థిరమైన ఉద్యోగ అవకాశాలు దేంట్లో ఉన్నాయంటే నర్సింగ్ లో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు 4 years ఇది BSc నర్సింగ్ చేసినట్టయితే 4 to 15 lakhs శాలరీ వస్తుంది. ఇంటర్నేషనల్ లో కూడా మీకు జాబ్స్ ఉంటాయి. నర్సింగ్ అనేది చాలా హై డిమాండ్ లో ఉన్నటువంటి కోర్స్ అన్నమాట. హై డిమాండ్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్సో. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ నర్సింగ్. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో వీరే కదండి చూసుకునేది. డాక్టర్స్ వచ్చి టెస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోగి అంటే అక్కడ ఉన్నటువంటి పేషెంట్ కోలుకునేంత వరకు నెమ్మదిగా కంటికి రెప్పలా కాపాడే వాళ్ళు నర్సింగ్. కాబట్టి వీళ్ళకి అంత డిమాండ్ ఉంది అని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ బిజినెస్ MBA పాత్వే. ఇది కూడా BBAకి సంబంధించి రిలేటెడే. ఇక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్ అని మనం చూడుకోవచ్చు. దీనికి CEO కావాలనుకునే విద్యార్థులు అల్టిమేట్ పాత్ గా దీన్ని ఎంచుకోవచ్చు. హైయెస్ట్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ క్యారియర్ కూడా ఉంటాయి. ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి BBA 3 years, MBA టోటల్ 5 years అవుతుంది. ప్యాకేజ్ చూడండి 50 lakhs, 10 to 50 lakhs వరకు ప్యాకేజ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఫ్యూచర్స్ జాబ్స్ అక్కడ దాంట్లో ఎలా ఉంటాయంటే బిజినెస్ మేనేజర్, CEO, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ గా కూడా మీరు వర్క్ చేయవచ్చు. ఇక టాప్ 10 హైయెస్ట్ శాలరీ కోర్సెస్ ర్యాంకింగ్ మనం చూసినట్లయితే చూడండి, కమర్షియల్ పైలట్ టాప్ గా వచ్చేసింది మనకు. అట్లాగే దీని తర్వాత AI మిషన్ లెర్నింగ్ 40 lakhs వరకు వచ్చింది. అలాగే మనం చూసినట్లయితే ఇంకా వీటిపైన డేటా సైన్స్ నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసింది. అట్లాగే సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంపెనింగ్. ఇక MBBS 30 lakhs దాకా ఉంటుంది స్పెషలైజేషన్స్ బట్టి. మరి CSC చేసిన వాళ్ళకు, రోబోటిక్ వాళ్ళకి 30 lakhs, CA, లా, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక MPC స్టూడెంట్స్ కి ఏమేమి అవకాశాలు, బెస్ట్ కోర్సెస్ అంటే AI, అట్లాగే CSC, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇక మనం BPC వాళ్ళకి చూసినట్లయితే MBBS, BDS, B.Pharmacy, బయోటెక్నాలజీ, నర్సింగ్, ఇవన్నీ కూడా బెస్ట్ జాబ్స్ అండి. ఇక వీటి తర్వాత మనం MEC వాళ్ళకి చూసినట్లయితే CA చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు తీసుకోండి. ఎవరో చెప్పినారని జాయిన్ కావద్దండి, ఆలోచించి తీసుకోండి. తర్వాత CMA, లా, BBA అండ్ MBA, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా మీరు వెరీ ఇంపార్టెంట్ కోర్సెస్ గా మనం చెప్పవచ్చు. ఇక మనం చూసినట్లయితే ఏ కోర్సు ఎంచుకున్నా సక్సెస్ కోసం ఈ 7 రూల్స్ మీరు ఫాలో కావండి. నెంబర్ 1, క్లియర్ గోల్ ఉండాలి. నెంబర్ 2, డైలీ స్టడీ ప్లాన్ వేసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ నేర్చుకోవాలి. ఎక్కడైనా కానీ ఇంగ్లీష్ అవసరం కాబట్టి ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అట్లాగే కంప్యూటర్ స్కిల్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
అట్లాగే ఏ టూల్స్ని మీరు నేర్చుకోవాలి. ఇక కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే కంటిన్యూగా మీరు నేర్చుకుంటూనే ఉండాలి అనమాట. ఇక గుర్తుంచుకోండి, టాలెంట్ కన్నా కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ను పెంచేది కన్సిస్టెన్సీ. ఏంటి కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితంగా ఏది వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ఇక ఫ్రెండ్స్, సరైన కోర్సు ఎంచుకోవడం ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యమైనది మీ కమిట్మెంట్. కోర్సు సక్సెస్ ఇవ్వదు, మీ హార్డ్ వర్క్ సక్సెస్ ఇస్తుంది. ఈ రోజు ఒక గోల్ నిర్ణయించుకోండి, ఆ గోల్ కోసం ప్రతిరోజు కష్టపడండి. ఒకరోజు మీకు కూడా లక్షల్లో జీతం సంపాదించే ప్రొఫెషనల్ అవుతారు. మీ సక్సెస్ జర్నీకి వేద కెమిస్ట్రీ ఎప్పుడూ మీతో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని కెరీర్ గైడెన్స్ కోసం వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.